నమస్తే గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్స్. సో తిరుపతి వెళ్తున్నాం మా బ్యాచ్ తోనే, ఎంబీఏ వాళ్ళతోనే. జర్నీ స్టార్ట్ అయింది. లోపలికి అది వెళ్ళిపోయారు, మమ్మల్ని బయట వదిలేశారు. ప్లేస్ భయం వేస్తుంది గైస్. చూద్దాం మరి. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. బాయ్. బెల్ ఐకన్ కొట్టండి. కొట్టేసుకోండి. అడిగి దొరుకుతుంది హ్యాపీగా. చూపి సగం జర్నీ అయిపోయింది, తెల్లారింది. తోటి ప్రయాణికులు చూడండి ఎలా ఉన్నారో. మంచి రివ్యూ చెప్పరామయ్య, ఎలా కనిపించింది నైట్? ట్రైన్ పర్లేదు, మీ కమ్మ దగ్గర ఫ్రెండ్స్ అందరికి వెళ్ళిపోయాను. చెప్పు. సింక్ చూసుకో అంటారా? జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సింక్ మళ్ళీ వస్తాం. ఈ వచ్చింది టీ తాగుతున్నాం. కాఫీ టీ కాదు. కాఫీ వేడిగా కాఫీ గానే కాఫీ. రివ్యూ చేయరా ఎలా ఉంది? దాంట్లో పోసే కాఫీ రివ్యూ ఎలా ఉంది? అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. కొడుకులా ఉన్నాడే వీడు. మెట్ల దగ్గరికి వచ్చాం గైస్. 2800 మెట్లు ఉన్నాయట. సో ఎక్కబోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం ఎక్కుతున్నాం మెట్లు. గోవిందా తిప్పితే మేము గోవింద అనుకుంటాం. గోవింద ఏమైందా సడన్ గా ఊపొచ్చేస్తుంది మనోడికి కెమెరా పెట్టగానే. మనోడే చెక్కింగ్ అయితే జరిగింది అక్కడ. ఇంకా మెట్ల వైపు ఇలాగా మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాడు, మనం తిందాం. అది చాలా బాగుంది. ప్రసాదం వద్దనకూడదురా. మెట్లయితే ఎక్కేస్తున్నాం గాయ. కొంతమంది మోకాల మీద ఎక్కుతారు, మనం నార్మల్గా ఎక్కేస్తున్నాం. 500 మెట్లు ఎక్కాం. పరిస్థితి చూడండి ఎలా ఉందో. మొత్తం బాడీ తడిసిపోయింది. మనోడు కష్టపడి ఎక్కుతున్నాడు. బల్కింగ్ చేద్దాం అనుకున్నాడు కానీ అవ్వట్లేదు. ఇంకా ఎక్కుదాం పైకి. తీసుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేయించుకుని వెళ్ళకపోతే అక్కడ ఆపేస్తారు పైన. సో మీరు వస్తే చెక్ చేయించుకుని వెళ్ళండి. దీపికా పాడుకొని తీసుకుని వెళ్తున్నాడు మన షారుఖ్ ఖాన్. కోతుల్లా కూర్చున్నారు చూడు లైన్గా. కుర్రోలంగా అలిసిపోయారు ఫ్రెండ్స్. కోతుల్లా కూర్చున్నారు ఫ్రెండ్స్. మనోడు స్లీప్ వేసాడు ఫ్రెండ్స్. వ్యూ అదిరిపోద్ది చూడండి వెనక. అరే బాబు, సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్.
అడిగి తీసుకున్నాం తెలుసు. బాగుంది. ఎనర్జీ బొట్టు డింగ్ 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 డింగ్. దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది మనోడి మోటివేషన్. లాట్స్ ఆఫ్ స్ట్రగల్, లాట్స్ ఆఫ్ పెయిన్. నేను చెప్పినట్టు లాస్ట్కి వచ్చాం మనం. స్టెప్ 2300 అంత స్టెప్. రాగానే 2 షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ. టీ షాప్ ఒకటి, ఫ్రూట్ షాప్ ఒకటి. చూడండి, టీ దొరుకుతుంది. ఫ్రూట్స్ తినే వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు ఇక్కడ. సక్సెస్ఫుల్ గా ఎక్కేసాం మెట్లు. చాలా కష్టపడ్డాం అందరం. మా వాడు ఇంకా కష్టపడ్డాడు పాపం. ఇంకా గుడికి వెళ్ళాలి, అది మెయిన్ ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో దర్శనం తెలియదు మనకి. ఫస్ట్ నేనే ఎక్కాను అట్లా. మనోడు ఎక్కేసాడు, భయపడి ఎక్కాడు. మనం అసలు ఏవి కాకుండా అవలేలుగా ఎక్కేసాం. అట్లా చాలా పెద్ద మాటలు ఆడారు, చాలా పెద్ద మనుషులే. మనోడు ఈగోకి హట్ అయిపోయాడు, సో ఎక్కేసాడు. తిరుపతిలో ఎంటర్ అవగానే మనకి ఇలాంటి జీప్లు అవన్నీ ఎంటర్ అవుతుంటాయి, కనిపిస్తుంటాయి. ఎలాంటి జీప్లే. ట్రావెలింగ్ జీప్. చల్లగా ఉంది క్లైమేట్. చల్లగా ఉందా? వేసేసాడు, బాగా వేసేసాడు. స్ట్రగ్లింగ్ ఫర్ ఫ్రీ ఫుడ్. లైన్ లోకి వచ్చాం గైస్. ప్రసాదాల కోసం చూడండి, జనాలు ఎలాగా అల్లాడిపోతున్నారు. రైట్ బుట్టేది ఇది. బక్కడు మనకు దాటుకొని వెళ్ళిపోతున్నాడు. అరే నేను రోస్ట్ చేస్తాను మొత్తం యూట్యూబ్ లో. ఆడి వీడియోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేసుకుని అట్టాలంట. బొట్టు లేకపోతే ఏదో కొత్త కనిపిస్తున్నారు ఆడదానిలాగా. పెళ్ళైపోయి క్రిస్టియన్ లా అనుకున్నా నేను కూడా. క్లోజ్ అప్లు తీయకు నేను. లైన్ చూడండి, ఎలాగెళ్ళి అలా వస్తాం. ఈ లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు. చూడండి దూరేమో. మనం టిఫిన్ కూడా చేయలేదు గైస్, డైరెక్ట్ మెట్లెక్కేసి వచ్చాం. ఒక వాటర్ మిలన్ తీసుకున్నాం, తిన్నాం అంతే. ఫుడ్ తింటాం, ఎలాగొంటామో చూద్దాం. పరమన్నం ట్రై చేద్దాం ఫస్ట్. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. చట్నీ ఇలాగ వచ్చింది గైస్ మనకి. నా వడ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. అది వడ అయినా చట్నీలో కలిసిపోయింది నా వడ. నా స్పీడ్ చూడండి.
బాగుందని చెప్పు. ఫుడ్ చాలా బాగుంది, తినేసి కాసేపు కూర్చున్నాం మనం. ఎలాగుంది ఫుడ్? బాగుంది, చాలా బాగుంది, తృప్తిగా ఉంది. అసలు అంత కష్టపడి వచ్చాం కదా, ఫుడ్ మాత్రం సాటిస్ఫై చేస్తుంది. నీకు ఎలా కనిపించింది? టెంపుల్ భోజనానికి నేమ్ పెట్టడానికి లేదు, ఎక్సలెంట్ ఉంది ఫుడ్. చాలా బాగుంది. మీరు కూడా వస్తే బయట తినకండి, ఎక్కడనా గోబీ ఫ్రైడ్ రైస్ అదంట అంటారు కానీ ప్రసాదాలే తినేసి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఉన్నందుకు ఒక వాల్యుబుల్. దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ తోడొచ్చా. సో సెకండ్ డే మన తిరుపతిలో అన్ని చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూడటానికి స్టార్ట్ అయిపోయాం. ఆటో బుక్ చేసుకున్నాం, మనిషికి 200 తీసుకుంటున్నాడు అన్న. సో మీరు కూడా ఫ్రెండ్స్ తో వెళ్తే బుక్ చేసుకోండి, అలాగా 220 అట, ఇంక్లూడింగ్ పార్కింగ్ చార్జెస్. బ్యాక్ సీట్లు కూర్చోబెట్టాను అన్న, దొంగన కొడుకు సీట్ ఇవ్వలేదు, మనోడు ఫీల్ అవుతున్నాడు. పొద్దున కొడుకులు అందరూ ముందు కూర్చోపోయారు, పుట్టోళ్ళు ముందు కూర్చున్నారు. మనకి ఎంత హైట్ ఉండి కూర్చున్నాం మనం. ఆ టూరిస్ట్ గైడ్ ఒక ఎక్కువ మాట్లాడుతున్నాడు. టూరిస్ట్ గైడ్ అంటే అందరు ఎక్కి కూర్చోాలి, ఆడేళ్ళ ముందు కూర్చోపోయారు. అదే మనోడు ఎప్పుడైనా లాజిక్ మాట్లాడుతాడు, లాజిక్ మిస్ అవడు. అలాంటి మాట్లాడుకుంటాడు. చిల్ అవుతున్నాం మెల్లగా. తిరుపతి దర్శనం అయిపోయింది అన్న, ఆల్రెడీ చెప్పాను వ్లాగ్ లో. తిరుపతి దర్శనం మాత్రం సూపర్ గా అయింది. పొద్దున్న టిఫిన్ ఒకటి చేసాం కింద, చాలా బాగుంది. అది కూడా రోహిత్ గారి దయ వల్ల తిన్నాం. రోహిత్ గారు మన టూరిస్ట్ చెప్పాడు, రే చూడరా వెనక్కి. చాలా బాగుంది. చెప్తాను కానీ ఫ్లోలో అలాగే ఉండలే. చూసారా అలా చేతులు ఆపుతాడు, మెండ నొక్కేస్తాడట. నాది కింద నొక్కిరా అలాగా, కింద డాకింది కాదు. చెప్పడం మర్చిపోయాను, మన టూరిస్ట్ గారి సైడ్ బిజినెస్ ఒకటి ఉంది. అయితే నంబర్ మెన్షన్ చేస్తారు, మీకు కావాలంటే చేయించుకోండి. పెట్టుకోవాలంటే ఆఫ్టర్ 5:30
ఎందుకంటే కాలేజ్కి వెళ్తారు పొద్దున రీజనబుల్ చార్జెస్. ఆవిడ ఐఫోన్ ఎలా కొన్నారు అనుకుంటున్నారు మీరు అసలు? అది అదే ఏసీ కోగిలు వచ్చిందంటే మా టూరిస్ట్ గైడ్ వల్ల. ఎవరికి చెప్పొద్దు అన్నాడే, తను తప్పలేదు. టీసీకి మా వాడు అలా చెప్పడు అందరూ అదే చేసేస్తారు కదా, అందరూ అదే ఫాలో అయిపోతారు. అది ఎవరు ఫాలో అవ్వరు. చూస్తూ ఉండండి, మేము అన్ని ప్లేస్ కవర్ చేస్తాం, అన్ని బ్లాగులు చేస్తాం. స్టేట్ ఉండి బై బై. ఇలా తిరుపతి బ్రిడ్జ్ వచ్చేసరికి ఇలా నామాలు ఉంటాయి ప్రతి బ్రిడ్జ్ కి. సూపర్ గా ఉంది. నైట్ అయితే లైట్లు ఉంటాయి దాని మీద నామాలకి కరెక్ట్ గా. భలే ఉంది బ్రిడ్జ్. ఎండ మట్టిపోతుంది గాయస్. ఇంజిన్ కూడా ఇక్కడే వస్తాను కొంత వేడి వేడి మనోడు పక్కన ఉన్నాడు, మనోడు అయితే వేడి మా టూరిస్ట్ వేడి ఆ టూరిస్ట్ గైడ్ వెళ్ళిపోతున్నాను కానీ ఎవరో చెప్పలేదు. ఆడే ఒప్పేసుకుంటాడు గాయస్. ఏడ్ చేయలో వాళ్ళు ఏడ్ చెప్తే మనం అలా వినాలి, కొట్టాలి ఆవులాగా. అంతే ఫాలో అయిపోయినాయి మా బాధ ఏమిటో. మీరు మాత్రం టికెట్ పెట్టుకోవాలి, టూరిస్ట్ టికెట్ పెట్టాలి. 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా పడతారు. వాటర్ ఎక్స్ట్రా అయినా పర్లేదు. మనోడు సింగ్ అయిపోతాడు. చెప్తే టూరిస్ట్ గైడ్ తెలుస్తుంది ఎవరో, హారర్ వీడియో చేస్తాడు. హారర్ వీడియో చేస్తాడు కదా బాగా. ఇడే ఓడి అమ్మ దోల్రా బిడ్డు అక్క గిద్దు అక్క. ఆ బిల్డింగ్ మొత్తం బిడ్డు. మనలో ఏదో గుడి తీసుకొచ్చారు, ఇక్కడ ఆపారు, దర్శనం చేసుకొని వస్తాం మనం. దర్శనం అయిపోయింది గ్యాస్. ఎట్లా వెళ్తాం, ఇక్కడ కోతులు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా వస్తే జాగ్రత్త కొద్దిగా కోతులతోనే. 3-4 దేవుళ్ళు అయితే ఉన్నారు లోపల. సో బాగా దర్శనం అయితే అయింది. వెళ్తున్నాం ఇంకా వేరే దగ్గరికి. స్టేడియం. సో నెక్స్ట్ కృష్ణుడి గుడికి అయితే వచ్చాం, లోపలికి వెళ్తున్నాం. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, చూద్దాం లోపల ఎలా ఉంటుందో. ఎంటర్ అయ్యే ముందే ఇలా కాలు కడుక్కోవడానికి ఉంటది, వెరైటీగా ఉంది, చాలా చల్లగా ఉంటది. చూద్దాం. రాముడు కూడా అనుకుంటా నేనైతే. బుట్ట ఎలా పెట్టారు వీడికి, డబ్బులు ఇలా ఫ్రీ పెట్టించుకున్నాడు, అందుకే అలా పెట్టారు అడిగి. నెక్స్ట్ లో చేస్తాం గుడిని. ఎలా ఉంది, చెక్ చేసేయండి ఒకసారి. సూపర్ గా ఉంది గుడి. ఎండ వల్ల జనాలు అయితే లేరు అంతగా, ఈరోజు ఖాళీగా ఉంది. వీఆర్ లక్కీ, దర్శనం బేగ అయిపోద్ది మాకే. జనాలు ఎక్కువ ఉంటే ఇలాగ లైన్ లో రావాలి మనం చాలా లక్కీ. జనాలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది గుడి.
అయిపోయింది తిరుపతి ట్రిప్. రామ్సన్ రెసిడెన్సీలో మనం స్టే చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. లాడ్జ్లు అవన్నీ నీట్గా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైనా వస్తారండి, స్టేషన్ దగ్గర ఉంటది. ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్? ఫుల్ ఎంజాయ్ చేసాం. రూమ్ లో ఫుల్ స్లీప్ వేసి లేచాను నేను, అందుకే నా మొహం అలాగ ఉంది. మైండ్ చేసుకోండి ఇవన్నీ. అలా అలాగే చెప్తుంటారు. మానవుల గురించి తెలిసిందే కదా మీకు. స్టేషన్కి వెళ్ళిపోతున్నాం తిరుపతి, మళ్ళీ అక్కడ నుంచి విజయవాడకి వెళ్తాం. అక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోతాం. అక్కడ కూడా కవర్ చేస్తాం, ప్రతి దగ్గర ఉంటాం మనం. రూమ్స్ బాగున్నాయి, మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. 50 రూపీస్. అది కూడా మన గైడ్ రోహిత్ వల్ల. మరి 50 రూపాయలు డిస్కౌంట్ కూడా ఎక్కువే గాయస్. ఆ డిస్కౌంట్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటది. మీకు కూడా డిస్కౌంట్ కావాలంటే మన నంబర్ ఇక్కడ కింద ఇస్తాను నేను, ఫోన్ చేయండి, రికమెండ్ చేస్తాడు మనోడు. బాయ్. వాకింగ్ చేసుకుంటూ స్టేషన్ కి అయితే వెళ్తున్నాం. దగ్గరలో తీసుకున్నాం రూమ్, స్టేషన్ కి దగ్గరలో. కన్వీనియంట్ గా వస్తుంది. 500 meters స్టేషన్ ఎక్కడ నుంచి. 5 o'clock ట్రైన్ ఉంది. టూరిస్ట్ గైడ్ చూపిస్తే వెళ్ళిపోయారు. మన టూరిస్ట్ గైడ్ ఎవరు తెలుసు కదా మీకు? ఇదిగోండి, ఈడే బ్లాక్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు. చెప్పండి. టూరిస్ట్ గైడ్ అలాగే ఉండాలి. షార్ట్ చెప్పులు కూడా నేర్చుకో. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంటర్ అయిపోయి వెళ్ళిపోవడమే ట్రైన్ దగ్గరికి. ఎక్కేసాం. చూసుకోరే. ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కాడు, నాకు సలహాలు చెప్తున్నాడు. మాయా ఎన్నో టైం ఇది లిఫ్ట్? వచ్చినప్పటి నుంచి లిఫ్టే. లిఫ్ట్ లో పుట్టాడు. స్టేషన్ కి వచ్చాం. మన పెట్లు వెనక్కి పడిపోయి ఫ్రంట్ నుంచి ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. చాలా బ్యాక్ సైడ్ ఉంది. స్ట్రగల్ వచ్చినప్పటి నుంచి మనోడు చాలా కష్టపడ్డాడు జర్నీ మొత్తంలో. సన్నగా అయిపోయాడు, అసలుగే సన్నంగా ఉంటాడు. ట్రైన్ ఎక్కేస్తాం మనం, తర్వాత వీడియో చేస్తాం. మళ్ళీ సీట్ దొరకలేదు గైస్. లాస్ట్ లో డోర్ దగ్గర ఇలా కూర్చొని కష్టంగా ప్రయాణిస్తున్నాం. తప్పట్లేదు మాకు. రిజర్వేషన్ కూడా దొరకలేదు మనకి. బుకింగ్స్ ట్రైన్ అన్ని ఫుల్ అయిపోయి ఇలా కూర్చొని వెళ్తున్నాం విజయవాడ దాకా. మీరు ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళిపోండి. మాకు లోపల నిల్చోడానికి కూడా సీట్ లేదని మనం ఇలాగా కూర్చొని. మన బాయ్స్ కూడా చాలా కష్టపడ్డారు ట్రిప్ మొత్తంలో. పాపం వాళ్ళకి కూడా సీట్ లేదు, దొరకలేదు. ఒక సీట్ దొరికినా బాగుండేది, ఒకటి లేదు సీటు. కనీసం మనకి ఇక్కడ కూర్చోడానికైనా సీట్ అయింది, కానీ వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ నిల్చోవాలి. అలాగా డ్రింక్ తాగుతున్నాడు అలాగా, అదే వాటర్. మనోడు ఫుల్ జిమ్ ఫ్రీక్. అలా వాటర్ తాగి హైడ్రేటింగ్ గా ఉంటాడు. మనోడు రోజుకి 6 లీటర్ వాటర్ తాగుతాడు. రోజుకి ఎన్ని లీటర్ తాగుతారా? 3 to 4 తాగుతాడు. అట్టుపళ్ళు కూడా అమ్ముతున్నాడు. మీకు కావాలంటే చెప్పండి. డజన్ 50 అట. కావాలంటే తిరుపతి వచ్చి తీసుకోండి అట్టుపళ్ళు. మనోడికి మంచి సీట్ దొరికింది. బెస్ట్ సీట్ కదమ్మా, మంచి మంచి పార్ట్నర్ దొరికాడు. గుడూరు జంక్షన్ దాకా వచ్చాం గాయస్. మామూలు ఫుల్ నీరసం అయిపోయారు జర్నీ చేసి. మనోడికి సీట్ దొరకలేదు అసలు.
దరిద్రం అంటే ఎలాగా ఉంటది. చుట్టేస్తుంది. సీట్ ఎక్కించి గొడవాడు మరి. పైన బ్యాగ్ ఎట్టి దగ్గర పడుకున్నాడు. జేబీ రోజు ఆ గుడ్రు జంక్షన్ వెళ్ళిపోయింది. ఈ తమ్ముడు మనకు కలిసాడు ట్రైన్ లో. మంచి ఫన్ చేశారు, మంచి ఎంటర్టైన్మెంట్ అయింది, మంచి మెమరీ షేర్ చేశాడు. బాగా అవుతున్నాడు. కోల్గేట్ అట పేస్ట్ మనోడు మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు. కెరియర్ ప్లానింగ్ చెప్తున్నాడు మనోడు తమ్ముడికి. గట్టిగా వెళ్ళేటప్పుడు ఓకే కానీ వచ్చేటప్పుడు చాలా దరిద్రంగా ఉంది. ఎందుకు అలాగ అవుతుందో తెలియదు, అది తర్వాత చెప్తాను మీకు. స్నానం చేసి గుడికి అయితే బయలుదేరాం గైస్. వైట్ అండ్ వైట్ వేసాం. వైట్ అండ్ వైట్ చాలా కుళ్ళు ఉంటది కానీ పైకి మాత్రం వైట్ అండ్ వైట్. అందరూ ట్రెడిషనల్ గా బాగా రెడీ అయ్యారు పంచి కట్టుకొని. ఒక్కొక్కటి గెటప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. అందరికి బాగా సెట్ అయింది. గుడికి వెళ్తాం. గెటప్ చూడండి మన వాళ్ళది. మనోడు పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. చూడు అతను తెలుసు కదా మన టూరిస్ట్ గైడ్. సేమ్ అచ్చం కాంచనాలా కట్టుకున్నాడు. కాంచనా కదా, అటు కాదు ఇటు కాదు. కాంచనా అంటే అదే ఇంకా అర్థం చేసుకోవాలి. అంత గురించి కట్టుకున్నాడు. సాయిబాబా గెటప్. దర్శనం అయిపోయింది గైస్. ఫోన్ అయితే అలౌ చేయలేదు లోపలికి. మీకు వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఫోన్ తీసుకొని వెళ్ళడానికి. అలా వేడిగా ఉంది విజయవాడలో. పులుసు కారిపోతుంది మొత్తం. అందరికి షర్ట్లు మొత్తం తడిసిపోయి అందరివి. చూడండి పరిస్థితి అలాగైపోయింది మా బాయ్స్ ది. ఘోరంగా ఉంది ఎండ. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వింటర్స్ లో ప్లాన్ చేయండి. ఎండల్లో వద్దు, చచ్చిపోతారు. బాయ్. ఇక టిఫిన్ చేయడానికి వచ్చాం గైస్ దర్శనం తర్వాత. మన వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఎవరికి ఏటి కావాలో అని అడుగుతున్నాడు సాయికన్ గడు. ఇంకా డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు బస్సులో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలా అని. ఓకే ఏదో డిసైడ్ అయింది. ట్రిప్ ఎండకు వస్తుంది గైస్. సగం మంది బస్సులో వెళ్తాను అంటున్నారు, సగం మంది ట్రైన్ లో వెళ్తాను అంటున్నారు. ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూడండి అలా కుడేసుకుంటున్నారు వీళ్ళు. ట్రైన్ అంటా ఇంకా డిసైడ్ అవ్వలేకపోతున్నాడు చిన్నపిల్లలు. ఒకటే బస్సా? బాయ్ బాయ్ స్టే ట్యూన్డ్. ఆటో చూడండి చాలా బాగుంది. సాహసం అనే చెప్పాలి దీంట్లో వెళ్ళడం. 6 మీరు అక్కడ మేము వేరే ఆటో ఎక్కితే అదే మనం వేరే ఆటో ఎక్కేసి వెళ్ళిపోతాం. ఎలా బస్సుకి వెళ్ళాలి మేము, వాళ్ళు ట్రైన్కి వెళ్తారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. దొంగలాగా ఉన్నారు. మనోడు వెళ్ళిపోతున్నాడు పెళ్లి కొడుకు బస్ ఎక్కేసి. ఎలవా ఏరా ఏరా పెళ్లి కొడుక వెళ్ళలేకపోతున్నాము. పంచి అయితే
బస్ ఎక్కి ఫస్ట్ టికెట్ బస్సులో కూర్చుని పోయాం గైస్. గంటలు 2కి రావాల్సిన బస్సు 3. బస్సులో పుష్ప చెప్పు ఏమని. కొత్త సినిమా వేస్తాడంటే డిజిటల్ వేస్తాడు గైస్. టెన్షన్ కమింగ్. అప్పుడప్పుడు ట్రైన్ బెస్ట్ అనిపిస్తుంది. 900 బొక్క బస్సుకి, టైంకి రాదు, కంఫర్ట్ ఉండదు. కొన్ని పనులు చేస్తారు ఆర్టీసీ వాళ్ళు, చాలా బాగుంటుంది. చూపిస్తాను ఆయన. ఇదే ఏసీ బస్సులో ఇలాగ ఎందుకు తీసారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు తీస్తారో కామెంట్ చేయండి. కూల్ ఎలాగ అవుతుందో బస్సు దానికే తెలియాలి. సో బస్సు అయితే దిగిపోయాను గైస్. నా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. మా నాన్న కోసం వెయిటింగ్. మా నాన్న వస్తే వెళ్ళిపోవడమే ఇంటికి. ఇంకా చాలా లేట్ చేసాడు బస్సు. 12:30 అయిపోయింది దిగేసరికి.